ఈ రచ్చ ఆగేదెప్పుడు? మీరు మారేదెప్పుడు? ఈ కక్షలు ప్రతీకారాలు ఆగవా? ఇది ఓ సినిమా డైలాగ్ అయినా తాడిపత్రి పాలిటిక్స్ కి అచ్చు గుద్దినట్లుగా సూట్ అవుతుంది. ఒక ఆయనది 6 పదుల వయసు, ఇంకొక ఆయనది 7 పదుల వయసు. అయినా ఎవ్వరూ తగ్గరు, ఏ ఒక్కరు వెనకడుగు వెయ్యరు. మీసం మెలేస్తారు, తొడలుగొట్టి మరీ సవాళ్లు చేసుకుంటారు. ఏడాదిగా తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి మధ్య జరిగే వార్ నడుస్తోంది. తాడిపత్రిలో అడుగుపెట్టి తీరుతానని కేతిరెడ్డి, రానిచ్చేది లేదంటూ ప్రభాకర్ రెడ్డి పంతం నీదా నాదా అంటూ రెచ్చిపోతున్నారు. ఇంకోసారి కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు నో ఎంట్రీ చెప్పడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. తాడిపత్రిలో తగ్గని ఆ ఇద్దరు నేతలు, ఏళ్లనాటి ప్రతీకారంతో రగిలిపోతున్న లీడర్లు, నువ్వా నేనా అంటూ తగ్గేదెలే అంటున్న నేతలు, సినిమా డైలాగులను మించి ఆ ఇద్దరి కామెంట్స్. తాడిపత్రి రాజకీయ మంటలు ఆరేదెప్పుడు? నువ్వు తాడిపత్రికి రావాలంటే మగతనం ఉండాలి. కోర్టు పర్మిషన్ కాదు, పోలీసులు గూండాలను పెట్టుకుని కాదు, దమ్ముంటే ఎదురురా, తాడోపేడో తేల్చుకుందాం. ఇది ఏ సినిమా డైలాగో కాదు, తాడిపత్రి రాజకీయ మంటల్లో రంకెళేస్తున్న మాటలు. ఎవ్వరూ తగ్గరు. నెగ్గామన్న మాట కోసమే ఎంత దూరమైనా వెళ్తారు. కోర్టులో పోరాటం చేసి పర్మిషన్ తెచ్చుకుని తాడిపత్రిలో అడుగుపెట్టేందుకు గజనీ మహ్మద్ దండయాత్రలాగే నడుస్తోంది కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నం. కానీ తాడిపత్రికి ఎంట్రీ ఇవ్వగానే పోలీసులు అడ్డుకుంటారు. లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులే సీన్లోకి ఎంట్రీ ఇస్తారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు. ఎట్టకేలకు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి పొలిమేర అవతలికి తీసుకెళ్లి వదిలిపెడతారు. ఇది ఇప్పుడే కాదు, రెగ్యులర్ ఎపిసోడ్ అయిపోయింది. నా నియోజకవర్గం, నా అడ్డా వచ్చి తీరుతాను అని పెద్దారెడ్డి, నిన్ను తాడిపత్రిలో అడుగు పెట్టనిచ్చేది లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మీసాలు మెలేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి మంటలు ఎంతకు ఆరడం లేదు, ఎవ్వరూ ఆర్పే ప్రయత్నం చేయడం లేదు. వాళ్ల తండ్రులు తాతల కాలంలో కత్తులతో దాడి చేసుకుంటే ఇప్పుడు మాటలు డైలాగ్ వార్తో రచ్చ రాజేస్తున్నారు. అప్పట్లో నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, నీ ఇంట్లోనే కూర్చుంటా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి కూర్చున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇప్పుడు జేసీ కేతిరెడ్డి ఇంటికి వెళ్లకపోయినా పెద్దారెడ్డిని ఆయన సొంతింటికి కూడా వెళ్లనివ్వకుండా పంతం నెగ్గించుకుంటున్నారు. ఈ గట్టున జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆ గట్టున కేతిరెడ్డి పెద్దారెడ్డి, మధ్యలో పోలీసులు, పైనుంచి కోర్టు ఆదేశాలు. అయినా ప్రాబ్లం సాల్వ్ కాదు, పంచాయతీ తెగదు. ఎవ్వరూ ఊరుకోరు, ఎంతకు తగ్గరు. రాజకీయం మా బ్లడ్ లోనే ఉంది, పౌరుషం వైఫై లాగా ఎప్పుడూ మా చుట్టే తిరుగుతోందని ఎంతకైతే గంతకాయే అంటున్నారు. ఒకరి పేరు తీస్తే మరో నేత అగ్గి మీద గుగ్గిలం చల్లినట్లే రపరపమంటూ మండిపోతున్నారు. నువ్వు భయపెడితే భయపడడానికి నేను నీ ఓటర్ని అనుకున్నావా? ప్రత్యర్థి అంటూ బాలకృష్ణ డైలాగులు పేలుస్తున్నారు. చరిత్ర గురించి మాట్లాడొద్దు, లెక్కకు లెక్క అప్పచెప్పామన్నదే ముచ్చట అంటూ గర్జిస్తున్నారు. ప్రభుత్వాలు మారితే లీడర్ల పొజిషన్స్ మారుతాయి. అపోజిషన్లో ఉన్న నేత పవర్లోకి వస్తారు, పవర్లో ఉన్న నేత ప్రతిపక్షంలో ఉంటారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఫైట్ చూస్తుంటే అధికారం కంటే పౌరుషం, ప్రతీకారమే ఇంపార్టెంట్ అన్నట్లు కనిపిస్తోంది సీన్. ఐదేళ్ల పాటు వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా హవా నడిపించిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి గత 15 నెలలుగా తాడిపత్రిలోకి అడుగుపెట్టే ఛాన్సే లేకుండా పోయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన రాకను తీవ్రంగా అడ్డుకుంటున్నారు. 2-3 సార్లు తాడిపత్రికి పెద్దారెడ్డి వచ్చినా ఆయన ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయారు. తన సొంత నియోజకవర్గం, సొంత ఊరికి వెళ్లకుండా అడ్డుపడుతున్నారని హైకోర్టుకు వెళ్లిన పెద్దారెడ్డికి ఊరట దక్కింది. పోలీస్ ప్రొటెక్షన్ తో కేతిరెడ్డిని తాడిపత్రికి తీసుకువెళ్లాలి అని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఫుల్ సెక్యూరిటీతో పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు బ్రేక్ వేశారు. సరిగ్గా కేతిరెడ్డి తాడిపత్రి పర్యటన రోజే శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
రెండు కార్యక్రమాలు, ఇద్దరు ప్రత్యర్థులు ఒకే సమయం ఒకే ప్రాంతంలో సీన్ కనిపించడంతో పోలీసులు కేతిరెడ్డిని అడ్డుకున్నారు. ఈ ఇద్దరికి 6-10 వయసు దాటింది. అయినా వారిలో సీమ పౌరుషం మాత్రం తగ్గడం లేదు. తాతల కాలం నాటి నుంచి ఉన్న వైరం ఇప్పుడు రాజకీయంగా నిలదొక్కునే ప్రయత్నంలో భాగంగా వయసుతో సంబంధం లేకుండా శరీరం సహకరిస్తున్నా లేకున్నా తాడిపత్రిమే సవాలు అంటున్నారు. అధికారం, అపోజిషన్ రోల్ మారుతుంది, కానీ ఆ ఇద్దరు లీడర్ల పంతం, పౌరుషం ఇంచు కూడా తగ్గడం లేదు. పవర్లో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా పౌరుషం కోసం, పట్టు కోసం, పై చెయ్యి సాధించడం కోసం న్యూస్ హెడ్లైన్ గా మారుతున్నారు. కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్లు ఇలా తరం మారినా వాళ్ల తీరు మాత్రం మారట్లేదు. ఫ్యాక్షన్ రాజకీయాలకు చోటే లేదంటూ మాటలతోనే కత్తులు దూసుకుంటున్నారు వీళ్ళిద్దరు. అయితే ఈ ఇద్దరి పంచాయతీ చూసిన జనాలు, మీరు మారరా? ఇంకెన్నాళ్లు ఈ పంతాలు, పట్టింపులు? అప్పుడు జేసీని ఓడించి కేతిరెడ్డి గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో కేతిరెడ్డిపై జేసీ వర్గం విజయం సాధించింది. ఇంకేం కావాలి? అసలేంటిది? ఎవ్వరూ తగ్గరు, ఎంత చెప్పినా వినరు. తమ మాట నెగ్గాలన్నదే పట్టు, పౌరుషం కోసం రోజూ ఈ గొడవేంటని గుసగుసలు పెట్టుకుంటున్నారట. అయితే ఈ ఇద్దరి లొల్లి ఈనాటిది కాదు. వాళ్ల తాతల కాలం నుంచే రాజకీయ వైరం ఉంది. అప్పట్నుంచి ఈ రెండు కుటుంబాల నేతలు ఎదురెదురు పడరు, పడ్డా మాట్లాడుకోరు. ఒకరి ముందు మరొకరు పేరెత్తితే చాలు ఆకాశమంత ఎత్తుకు ఎగురుతారు. రాజకీయం మారింది, రాజకీయ పరిస్థితులు మారాయి. గెలుపోటంలే పై చేయి సాధించినంత విలువ. దాడులు, అడ్డుకోవడాలు ఏమాత్రం సబబు కాదనే వాదన ఉంది. బట్ దాడికి ప్రతిదాడి, యాక్షన్ కి రియాక్షన్ అన్నదే వాళ్ల టోన్. సో ఈ పంచాయతీ తెగదు, ఒడవదు. సీమ నేతలంటారా బాబు అన్నట్లుగా ఉంది పరిస్థితి.